ప్రతి 16 నిమిషాలకు భారత్లో అత్యాచార ఘటన జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. 2012 ఏంటయ్యా ఈ దారుణాలు చూడలేక చచ్చిపోతున్నాం. వెంటనే ఒకసారి ఫోన్ చేయి. మనం ఈసారి ఫోన్ చేసినా అతను రాదు సార్. వాడు అసలే చెక్కులోడు సార్. అసలు నన్ను ఎంతలో పట్టుకుంటున్నావో. నిన్ను కాకపోతే ఎవరిని పట్టుకుంటారా? అశోక్ సార్ మాట్లాడేది. అవును డార్లింగ్. ఫోన్ ఉందని నెలంతా ఫ్రీ అని ఏది పడితే అది మాట్లాడుకోరు సార్. అప్పుడప్పుడు ఇలా డైరెక్ట్ కూడా మాట్లాడుకోవాలి. నా మాట వినండి, లేకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతారు. ఈ రోజే పెళ్లి జరిగిందండి, రేపు మన పెళ్లి జరిగింది అనుకో, అప్పుడు తెలుస్తుంది మనకి. నా కోపం చూసి మీరు భయపడద్దు రావున్ గారు. ఇట్లాంటివి చూసినా నాకు ఎలాగే మండుతుంది. మన దేశ పరిస్థితి కోసం ఆలోచిస్తుంటే చాలా భయం వేస్తుందయ్యా. దీన్ని కాల్చే ముందు ఇంకొక్కసారి కావాలనిపిస్తుందిరా. తొందరపాట్లు చంపేశాం కానీ ఇంకా ఉంటే మళ్ళొక్కసారి. మనిషి అనేవాడు ఇంత కామంతో సెలరేగిపోయి ప్రవర్తిస్తుంటే ఒక ఆడది మనుషుల్లోకి ఎలా రాగలుగుతుంది? ఇటువంటివి చూసినప్పుడే రావున్ గారు సరైన నాయకుడికి ఓటు ఎందుకు వేయలేదా అనిపిస్తుంది.